సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం వల్ల శుభ ఫలితాలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి విశేషమైన శుభఫలితాలు, సమాజంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ మకర రాశి వారికి జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 నుంచి తృతీయ భావంలోనికి మీనరాశిలోకి శని సంచారం కొనసాగించడం వల్ల మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. శని లాభకారిగా సహాయకారిగా వీరికి 2025 మే 18 నుంచి ఉపయోగపడతారు. ఈ కారణం చేత గత 7.5 సంవత్సరంలో వీరు పడినటువంటి ఇబ్బందులు కొన్ని బయటపడతారు. కొన్ని శుభఫలితాలు అందుకోగలుగుతారు. పెండింగ్ పడిపోయినటువంటి కొన్ని కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. రావాల్సినటువంటి ఆదాయం, వాయిదా పడినటువంటి ఆదాయాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి తృతీయంలో అనగా మీనంలో రాహువు 2025 మే 18 వరకు ఎక్కువ శుభఫలితాలను అందిస్తారు. ఆ తర్వాత ఆయన అష్టమానికి వెళ్తాడు. ఈ రాహువు 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి తృతీయ భావంలో సంచరించేటువంటి రాహువు 2025 మే 18 వరకు కూడా సహకారిగా, విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువ అనుకూల వాతావరణాన్ని, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అనుకూల వాతావరణాన్ని, ఆర్థికపరమైన అభివృద్ధిని, విదేశీ సంబంధమైన విషయాల్లో ఎక్కువ లాభాలని అందిస్తాడు. అయితే 2025 మే 18 తర్వాత రాహువు కుంభరాశిలోకి రావడం వల్ల ద్వితీయ రాహు దోషం కూడా వీరికి రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మకర రాశి వారికి 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో తృతీయ భావంలో అనగా మీనరాశిలోను, 2025 జూన్ జూలై మాసాల్లో షష్టమ భావంలో అనగా మిథున రాశిలోను, 2025 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తులా వృశ్చిక రాశుల్లో ఈ రవి సంచారం 10, 11 భావాల్లో సంచరించడం వల్ల అధికారుల నుంచి పూర్తి అభినందనల్ని, అధికారుల యొక్క సహాయంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మకర రాశి వారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి కానీ, లేకపోతే అధికంగా ఆదాయాన్ని పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, పదోన్నతులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆ ఆస్తిని కానీ ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. ఈ రకంగా ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. సూర్య భగవానుడి యొక్క సహాయం వల్ల, అనుకూలత వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా శుభఫలితాలు రావడానికి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఫిబ్రవరి మార్చి మాసాల్లో షష్టమ భావంలో మిథున రాశిలో కానీ, 2025 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో తులా వృశ్చిక రాశుల్లో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నూతనంగా భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని పాత భూములు అమ్మి తద్వారా లాభాలు అందుకోగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కోర్టు వివాదాలు సైతం మీరు పరిష్కరించుకొని విజయాలని, లాభాలని అందుకోగలుగుతారు. జన సహకారం బాగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణం కానీ, నూతన గృహం కొనుగోలు చేసి మీరు ఆ రకంగా ఆనందాన్ని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి గురువు, శని, రాహువు, రవి, కుజుడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు చాలా సందర్భాల్లో అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందించే ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే 2025 మే 14 తర్వాత షష్టమ భావంలోనికి గురుదోషం కనిపిస్తోంది కనుక ఈ దత్తాత్రేయ స్వామి దర్శనం, గురుచరిత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీరు ఈ గురుదోషం నుంచి బయటపడతారు. అలాగే ద్వితీయ భావమైనటువంటి కుంభంలోనికి రాహువు రావడం వల్ల మీకు, అలాగే అష్టమ భావం అయినటువంటి సింహరాశిలోకి కేతువు రావడం వల్ల మీరు పూర్తిగా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా కాలసర్ప దోషం కనిపిస్తుంది. కనుక తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకొని, అలాగే కాళహస్తీశ్వర స్వామిని అనగా పరమశివుని, జ్ఞానప్రసన్న అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకొని రావడం వల్ల
మీరు ఈ ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం సూర్యారాధన చేయండి, ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. 2025 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.